హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను రీసెంట్గా సప్త శనివారాల వ్రతం అయితే చేసుకున్నాను కదా, దానికోసం ముందు రోజు కొన్ని అయితే చేసేసుకుంటాను, తర్వాత రోజు కొన్ని పనులు అయితే చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ కదా, కష్టమైపోతుందని ఫస్ట్ అయితే ఇవి పూజ సామాన్లు అయితే క్లీన్ చేసేసుకొని, ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని, తర్వాత డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి వాష్ చేసుకునేవి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా నాకు ఎర్లీ మార్నింగే కదా, నాకు భయం ఒక్కటే రావడానికి. ఇక్కడ ముగ్గు కూడా పెట్టేస్తున్నాను మా హస్బెండ్ తోడుగా పెట్టుకొని. ఇదైతే నైట్ 12కి అలా చేస్తున్నాను. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్న తర్వాత కొన్ని ఆర్డర్ కూడా పెట్టుకున్నాను. ఇవంతా ముందట పెట్టుకున్నవే, ముందు రోజే చేసేసుకుంటున్నాను. మనకి పిండి దీపాలకు ఒత్తులు వేయాలి కదా, ఇక్కడ వచ్చేసి ఒక 7 ఒత్తులు కలిసి ఒక్కలాగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక్కొక్క పిండి దీపంలో వేయాలి. ఇంకా కావలసినవన్నీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేస్తూనే ప్రసాదాలు చేసుకోవడానికి అలానే టైం అయిపోతుంది, అందుకోసమే ఇంకా ఇవి 7 చేసుకొనేసి ఇంకా దీపానికి వేసుకోవడానికి 2 పక్కన పెట్టుకున్నాను. ధూపం కూడా పక్కన పెట్టుకున్నాను. ఇంకా పూజకు కావాల్సినవన్నీ కొన్ని అయితే పక్కన తీసి పెట్టుకున్నాను. ఇది మార్నింగ్ అయితే క్లీన్ చేయాలి. ముడుపు అయితే ఇక్కడ ఫస్ట్ వీక్ కట్టుకుంటాం కదా, అదే 7 వీక్స్ వరకు అలానే పెట్టుకోవాలి. ఈ వీడియో వచ్చేసి ఇది 2nd వీక్ది. ఇంక ఇక్కడ వచ్చేసి తర్వాత రోజు సాటర్డే మార్నింగ్ 4కి అలాగా లేచేసి వంట రూమ్లో అయితే ఫస్ట్ పూజ చేస్తాను. ఇక్కడ పూజించేసి తర్వాత ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ ఇదే చేసుకోవాలి. ప్రసాదాలు అంటే 7 ప్రసాదాలు చేయాలి. మీకు ఓపిక ఉన్నంత వరకు చేసుకోవచ్చు అన్నారు, బట్ నాకు ఎలాగో మార్నింగే లేస్తాను కదా, ఫస్ట్ టైం చేస్తున్నాను అనేసి 7 చేస్తాను. 7లో ప్రతి వీక్ లెమన్ రైస్ అండ్ నువ్వులుంటలు అయితే చేస్తాను. దాని తర్వాత వడపప్పు, పానకము అండ్ పాలు అయితే పెట్టుకుంటాను. అలాగ ఒక 7 అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ స్వీట్ పొంగల్ కూడా చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ అయితే పెట్టేస్తున్నాను. 2 ఉన్నాయి కదా, కష్టమైపోతుంది అన్నీ చేసుకునేకి. ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను. ఇది పెట్టేసి మిగిలినవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఈసారి అయితే అస్సలు బెల్లం తురుముకోవడానికి చాలా టైం అయితే పట్టేసింది. నెక్స్ట్ టైం నుంచి బెల్లం తురుముకోవడం ముందు రోజే చేసుకుందాం అనుకుంటున్నాను. అది చాలా సేపు పట్టేసింది. ఈ రోజు అయితే 1.5 అవర్ పట్టింది నాకు ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేయడానికి. తర్వాత అది గ్యాస్ పైన పెట్టేసి నువ్వులు అయితే వేపుకుంటున్నాను. వేపుకొని మిక్సీలో కొట్టేసుకుంటే సరిపోతుంది. బెల్లం తురుముకున్న బెల్లం కూడా వేసేసి, ఇది అయిపోయిన తర్వాత స్వీట్ పొంగల్ కూడా అవి పైన అయితే పెట్టేసి ఉడికించుకుంటున్నాను. తర్వాత బెల్లం వేసి మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇంకా వడపప్పుకి అయితే ఇవి బ్యాళ్ళు నానబెట్టేసి పక్కన ఉంచేసాను. తర్వాత ఇది పానకం చేయడానికి బెల్లం తురుముకున్న బెల్లమే ఉంటుంది కదా, అది వాటర్లో వేసి మిక్స్ చేసి మిరియాలు వేస్తే సరిపోతుంది, మిరియాల పొడి. దాని తర్వాత వాటి కోసం బెల్లం అయితే ఇక్కడ తురుముతున్నాను. ఇదైతే చాలా సేపు పట్టేసింది నాకు, దీంతో తురిమినా కూడా. కొంచెం ఈ స్వీట్ పొంగల్లోకి అయితే పగలగొట్టేసి వేసాను, తురమలేక చేతులు అయితే నొప్పి వచ్చేసేసాయి. ఇంక నెక్స్ట్ వీక్ నుంచి ముందు రోజే చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వులు వేయించుకున్నాం కదా, వాటిని చల్లారినాక బెల్లము అవి కలిపి అందులోనే ఒక యాలకులు ఉంటాయి కదా, అవి వేసుకునేసి ఇలా మిక్సీ పట్టుకునేసి వంటలు చేసుకోవడమే. ఒక 7 అయితే పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామికి అన్నీ 7 ఇష్టం కాబట్టి అన్నీ 7 పెడుతున్నాను నేనైతే. నేను ఒక వీడియో ఫాలో అవుతున్నాను, అక్కడ వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా, నాకు కూడా అంత తెలియదు. ఇంకా ఇక్కడైతే పిండి దీపాల కోసం ఇవంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి ఎలా చేయాలి అనేసి ఒక షార్ట్ వీడియో కూడా ప్రిపేర్ చేశాను, చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకా దీపాలు, పటాలు ఉంటాయి కదా ఇంట్లో డైలీ పూజ చేసుకునేవి, వాటికైతే గంధము కుంకుమ పెడుతున్నాను. ఇంక ఫస్ట్ అయితే ఇవి ప్రిపేర్ చేసేసుకొని తర్వాత మనకి పూజకన్నీ రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఇవంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా స్వామీజీ అయితే నేను ఒక గురూజీని ఫాలో అవుతున్నాను, ఆయన చెప్పిన లాగానే చేస్తున్నాను. ఆయన ఏమేమి పెట్టుకోమన్నారు అలాగా అంతా. ఇంకా కలశం పెట్టుకోవడానికి జాకెట్ కూడా ఇలా చేసుకొని పెట్టుకున్నాను. పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పిండి దీపాలు మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వాటికి గంధము కుంకుమ పెట్టేసుకొని అన్నీ రెడీగా ఉంచుకున్నాను. ఆ లోపు ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి, అవి కూడా తీసుకొని వచ్చేసి పెట్టేశాను.
కొంచెం లాంగ్ వీడియో చేయడానికి కొంచెం భయము, మాట్లాడుతుంటే తడబడుతూ ఉన్నాను. చాలా డేస్ అయిపోయింది కదా, ఇలా కంటిన్యూస్గా మాట్లాడాలంటే భయంగా ఉంటుంది నాకు. ఇంకా మొత్తం రెడీ అయిపోయాయి కదా, పూజకైతే స్టార్ట్ చేశాను. ఇంకా స్వామీజీ ఎలా చెప్తే అలా చేశాను. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. ఇక్కడ వాడుకోకుండా ఉన్న జాకెట్ని వేసి దాంట్లో కొన్ని బియ్యం వేసి అందులోనే గంధము కుంకుమ వేసి మనం దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోని అయితే పెట్టి ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవాలి. మనకి ఎలాగ ఇష్టం ఉంటే అలాగా. తర్వాత తులసి మాల అయితే ఇంపార్టెంట్, అదైతే కంపల్సరీ కావాలంట, అదైతే వేసుకోవాలి. ఇంకా మనకు కావాల్సినట్లు ఇక్కడ ఫ్లవర్స్ అవంతా పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి కలశం పెట్టుకుంటున్నాను. ఇదైతే మా ఇంట్లో ఎలా పెడతాం, మా అమ్మ వాళ్ళు ఎలా పెడతారో అలా పెట్టుకుంటున్నాను. అందులో ఒక రూపాయి కాయిన్ వేసి గంధము కుంకుమ ఒక ఫ్లవర్ వేసి దానిపైన టెంకాయ పెట్టి అలా చేసుకోవాలి. ఆకులు కూడా పెట్టాలి. యాక్చువల్గా మా దగ్గర ఆకులు తక్కువ వచ్చేసాయి. ఫస్ట్ వీక్ అయితే చాలా తెచ్చుకున్నాం, ఈ వీక్ మర్చిపోయి వచ్చేసాము. తర్వాత ఆర్డర్ పెట్టుకుందామంటే లేవు, 12కి గుర్తొచ్చింది. ఆ తర్వాత ఒక 10 అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అవి పిండి దీపాలకి సరిపోయాయి, అందుకోసమే ఆకులు పెట్టలేదు. ఆకులు కూడా పెట్టుకోవాలంట అక్కడ. నెక్స్ట్ వీక్ నుంచి పెడతాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అవంతా పెట్టుకుంటున్నాను. అలాగే పసుపు వినాయకుడిని చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే పసుపు వినాయకుడికి పూజ ఉంటుంది, తర్వాత వెంకటేశ్వర స్వామికి చేయాలి. ఏ పూజ చేసినా మనకి విఘ్నేశ్వరుడు తర్వాతనే చేస్తాం కదా, అలాగా వినాయకుడిని అయితే ఫస్ట్ పెట్టుకోవాలి. అలాగే నా దగ్గర చిన్న వెంకటేశ్వర స్వామి ఐడల్ కూడా ఉంటే అది కూడా పెట్టాను. ఇలా కింద బియ్యం వేసి పెడుతుంటే కింద పడిపోవట్లేదు, అందుకోసమే అలా పెట్టాను. తర్వాత అయితే ఇక్కడ పిండి దీపాల కోసం అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఒక్కొక్క పిండి దీపం కింద ఒక్కొక్క తమలపాకు అయితే వేసి పెట్టుకున్నాను. ఇంకా దానిపైన గంధము కుంకుమ వేసి పిండి దీపాలు అయితే పెట్టేశాను. పిండి దీపాల్లో ఆల్రెడీ చేసుకున్నాం కదా వత్తులు, అవంతా వేసుకొని తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఇది సెకండ్ వీకే కదా, అందుకోసమే నెయ్యి వేస్తున్నాను. మనకు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చంట, అది కూడా ఉంది, అది వేయాలి నెక్స్ట్ వీక్ నుంచి. ఇంకా వంట చేసేటప్పుడు కూడా నెయ్యే యూస్ చేయాలి. ఇంకా మనము ఒక కోరిక కోరుకునేసి అయితే ముడుపు కట్టింటాం కదా, ఆ ముడుపు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ ఛానల్ని చూసి నేను పూజ అయితే స్టార్ట్ చేశాను. అక్కడ గురూజీ ఎలా చెప్తున్నారో అలా చేస్తూ ఉన్నాను. అందరూ చెప్తున్నారు కోరికలు నెరవేరుతున్నాయి ఇలా చేస్తే అని. అలానే కాదు, చాలా డేస్ నుంచి నాకు ఎందుకో చేయాలనిపిస్తుంది, అందుకోసమే చేస్తున్నాను దేవుడి మీద నమ్మకంతో. ఇంకా చాలా వీడియోస్లో చూసాను, ఇలా పూజ చేస్తే మనకి వెంకటేశ్వర స్వామి నుంచి ఏదో ఒకటి వస్తుంది ప్రసాదం అలాగా అని చెప్తూ ఉన్నారు. నాకైతే ఫస్ట్ వీక్ చేశానో లేదో, దాని తర్వాత రోజే నాకు ఈ ప్రసాదం అయితే వచ్చింది వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి. అస్సలు అనుకోనే లేదు. మా రిలేటివ్స్లో ఒకరు వెళ్ళింటే తీసుకొని వచ్చారు, వాళ్ళు కూడా కాదు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వెళ్ళింటే వాళ్ళు మాకు తీసుకొని వచ్చి ఇచ్చారు. అప్పుడైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసింది. అలాగా వెంకటేశ్వర స్వామికి మంచిగా చేస్తే మన కోరికలు ఏవైనా నెరవేరుతాయి. ఇలాగా పూజ మొత్తం అయిపోయిన తర్వాత పిండి దీపాలు అయితే వెలిగించాలి. పిండి దీపాలు అంతా వెలిగించేసిన తర్వాత మనకి సప్త శనివారాల వ్రతం కథ అయితే ఉంటుంది, ఆ కథ వినాలి. ఇంకా ఈవినింగ్ వరకు పూజ అయితే అయిపోయిన తర్వాత ఉపవాసం ఉండాలి. ఉపవాసం అయిపోయిన తర్వాత నైట్ ఇంకా ఇవంతా తీసేసిన తర్వాత తినాలి. మధ్యలో పాలు అవంతా తాగొచ్చు. 2 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలా మంచిగా జరిగింది 2 వీక్స్ కూడా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే ఈ వీడియో.